హాయ్ హాయ్ ఎవ్రీవన్. చెప్పానుగా 2 బర్డ్స్ స్టోరీ చెప్తాను అని. సో అనగనగా ఒక చెట్టు మీద 2 బర్డ్స్ ఉండేటివి. ఒక బర్డ్ పేరు చిక్కి, ఇంకో బర్డ్ పేరు నిక్కీ. ఈ బర్డ్స్కి వాటి పిల్లలతో హ్యాపీగా ఉండేటివి అన్నమాట. ఈ 2 బర్డ్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండేటివి. ఈ బర్డ్స్ 2 కూడా ఒకటే చెట్టు మీద ఉండేటివి. సో అందులో చిక్కి కొంచెం అమాయకురాలు, నిక్కీ కొంచెం తెలివి అంటే అతి తెలివి అన్నమాట. సో అలా 2 చాలా హ్యాపీగా ఫ్రెండ్లీగా ఉండేటివి. ఒకరోజు అనుకోకుండా చాలా అంటే చాలా వర్షం పడుతుంది. అలా వర్షం పడ్డప్పుడు ఏమవుతుందంటే, మన చిక్కీ ఉందిగా, చిక్కీ ఇల్లు కూలిపోయి పాపం మొత్తం కూలిపోతుంది. వాటి పిల్లలతోటి అది బయటకు వచ్చేస్తుంది ఇంట్లోకించి. కూలిపోయినాక ఇంకా ఇంట్లో వర్షం పడితే ఎక్కడికించి ఉంటారు, ఉండలేరు కదా. సో బయటకు వస్తుంది. బయటకు వచ్చి అప్పుడు చిక్కీ ఏమంటుంది అంటే, నేను నిక్కీ వాళ్ళ ఇంటికి వెళ్తా, నిక్కీ నన్ను చాలా బాగా చూసుకుంటుంది, నా ఫ్రెండ్ కదా అని అనుకొని చిక్కీ నిక్కీ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వెళ్ళి నిక్కీ డోర్ తీయవా, నా ఇల్లు కూలిపోయింది నిక్కీ, పిల్లలు వర్షంలో తడుస్తున్నారు, ఈరోజు ఒక్కరోజుకి నీ ఇంట్లో ఉండి రేపు వెళ్ళిపోతాను అని చెప్తే అప్పుడు నిక్కీ మెలకువతోటే ఉంటుంది, కానీ పడుకున్నట్టు విననట్టు చేస్తూ ఉంటుంది అన్నమాట. సో కాసేపటికి మళ్ళీ ఓహో పడుకుందేమో, నిక్కీ ఇట్లా పడుకుందేమో అని చిక్కీ ఆలోచించి మళ్ళీ ఒక్కసారి కొడుతూ ఉంటుంది. నిక్కీ నేను చిక్కీని వచ్చాను, కాస్త డోర్ తీయవా, వర్షం పడుతుంది, పిల్లలు తడుస్తూ ఉన్నారు, ఈరోజు ఒక్కరోజుకి నీ ఇంట్లో ఉండి రేపు వెళ్ళిపోతాను అని మళ్ళీ అడుగుతారు. అప్పుడు నిక్కీ అనుకుంటుంది, అబ్బాయి ఒకవేళ డోర్ తీయకపోతే రాత్రంతా ఇది డోర్ కొట్టేటట్టే ఉంది, సో డోర్ తీస్తాను, ఇంకా ఉండనులే ఒక్కరోజు, ఇంకా తప్పకుండా డోర్ తీయాల్సిందే, ఇంకా తీస్తానులే అని నిక్కీ అనుకొని డోర్ తీస్తుంది. డోర్ తీసినాక చిక్కీ తన పిల్లలతో లోపలికి వస్తుంది. అప్పుడు చిక్కీకి కొంచెం కాలు విరిగిపోయి ఉంటుంది. పాపం ఇల్లు కూలిపోయేటప్పుడు ఒక కట్టె వచ్చి దాని కాలు మీద పడి కొద్దిగా విరిగింది ఉంటుంది. సో ఆ విధంగా ఉన్న చిక్కీ ప్లస్ పిల్లలు నిక్కీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అంటాయి. ఇంకా చిక్కీ అంటది నిక్కీతో, ఈరోజు నైట్ ఇక్కడ పడుకొని మార్నింగే లేచి వెళ్ళిపోతాను, పిల్లలు చాలా ఆకలితో ఉన్నారు, ఏమైనా ఉంటే ఇస్తావా అని అంటే, సరే ఇస్తాను, మీరైతే పడుకోండి కాసేపు అని చెప్పి నిక్కీ అంటది. సో అప్పుడు ఏంటిది అంటే, నిక్కీ అప్పటికే చాలాసేపు అలసిపోయి తడిసిపోయి ఉంది కాబట్టి హాయిగా పడుకుంటుంది, తన పిల్లలు కూడా పడుకుంటారు. అప్పుడు ఏం చేస్తుంది అంటే, నిక్కీ ఒక సూప్ పెడుతుంది. మంచిగా వేడివేడిగా ఒక సూప్ పెడుతుంది. సూప్ పెట్టి నిక్కీకి లేపుతుంది. నిక్కీ చిక్కీని లేపుతుంది. చిక్కీ సూప్ అయింది, లేవు, నువ్వు నీ పిల్లలు తాగండి హ్యాపీగా అని చెప్తే ఓకే అని చెప్పి చిక్కీ లేచి సూప్ తాగుదాము అని సూప్ తాగుతూ ఉంటుంది. వాళ్ళ పిల్లలు కూడా తాగుతూ ఉంటారు. ఏంటి నిక్కీ ఇంత టేస్టీగా ఉంది ఈ సూపు, దేంతో చేసావు, చాలా బాగుంది అని అంటే, ఏం లేవు ఇంట్లో చేద్దాము అంటే, నీ కాలు కొద్దిగా విరిగింది కదా, ఆ కాలుని ఇంకొంచెం విరిసేసి ముక్కలు చేసి సూప్ చేశాను అని అంటది. అప్పుడు కాలు చూసుకుంటే చిక్కీకి కాలు ఉండదు, విరిగిపోయి ఉంటుంది. చాలా బాధపడుతుంది. ఏంటి నిక్కీ ఇలా చేసావు, నా కాలుని విరగొట్టి మాకే సూప్ చేసి ఇచ్చావా అని అంటే, మరి కాకపోతే నా దగ్గర ఏమన్నా ఉన్నాయనుకున్నావా నీకు చేసి పెట్టడానికి అని కోపంగా అంటది నిక్కీ. అప్పుడు చిక్కీ చాలా బాధపడుతుంది. ఇది నా ఫ్రెండ్, నా పిల్లల్ని నన్ను ఇక్కడ ఉంచుకుంటుందని వస్తే నా కాలుని విరగొట్టేసింది అని చాలా బాధపడుతుంది. అప్పుడు నిక్కీ, ఇంకా ఉన్నావుగా నైట్ అంతా నా ఇంట్లో, వెళ్ళిపో నా ఇంట్లోకించి అని చెప్పి బయటకు పంపించేస్తుంది. అప్పుడు చిక్కీ ఒక చెట్టు కింద పడిపోయి విరిగిపోయిన కాలుతోటి తన చిన్న పిల్లలతోటి ఏడ్చుకుంటూ అలా కూర్చుంటే, పైకెంచి అంటే ఆకాశంలో శివుడు పార్వతి వెళ్తూ ఉండి ఈ చిన్న పక్షిని చూసి ఆ పక్షి దగ్గరకు వచ్చి, ఏమైంది అమ్మా అని అడిగితే అప్పుడు చెప్తుంది చిక్కీ, నేను నా ఫ్రెండ్ చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళము, కానీ నా ఇల్లు కూలిపోతే నేను నా ఫ్రెండ్ ఇంటికి వెళ్తే నా ఫ్రెండ్ ఇలా చేసింది, చాలా బాధగా ఉంది అని అంటే, అప్పుడు శివుడు పార్వతి
నువ్వేం బాధపడకు అని చెప్పి తన హెడ్ మీద చేతి పెడితే తను చాలా యాక్టివ్గా అయిపోయి తన ఇరిగిపోయిన కాలు కూడా తనకి వస్తాయి. అలాగే అక్కడ 3 హోల్స్ ఉన్నాయి, అందులో నువ్వు మంచిగా కోరుకొని ఫింగర్ పెట్టు, నీకు ఏది కావాలనుకుంటే ఏది మీన్స్ నీకు కావాల్సింది నీకు వస్తుంది అని చెప్పి శివుడు పార్వతి వెళ్ళిపోతే అప్పుడు 3 హోల్స్ ఉంటాయి అక్కడ. ఫస్ట్ హోల్లో ఫింగర్ పెట్టగానే ఒక పెద్ద ఇల్లు అని అంటే కొన్ని పక్షులే అందులో ఉండేంత ఇల్లు వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఫింగర్ పెట్టగానే చాలా ఫుడ్, వాటికి పక్షులు మామూలుగా ఏం తింటాయి, వడ్లు తింటాయి, అలాంటివి ఇంకా కొన్ని విత్తనాలు, చాలా ఇలా అన్ని ఫుడ్ వాటికి వచ్చేస్తుంది. ఒక రూమ్ అలా నిండిపోయేలా ఉండేలా వచ్చేస్తుంది. సో ఇంకొకటి థర్డ్ది హోల్ ఉంటుంది, అందులో ఫింగర్ పెట్టగానే దానికి గోల్డ్, మనీ, ఇంకా సంథింగ్ అవన్నీ వస్తాయి. సో ఇవన్నీ కూడా అంత పెద్ద ఇల్లు ఉంది కదా, అందులో అన్నీ సేవ్ చేసి జాగ్రత్తగా స్టోర్ చేసి పెట్టుకుంటుంది. ఎవరు? చిక్కి. ఓకే, ఇంకా నిక్కి కొద్దిసేపటికి బయటకు వచ్చి చూస్తుంది ఏం జరుగుతుంది అని. చూసేవరకు పెద్ద ఇల్లు ఉంటుంది, దాని ఏంటి వీళ్ళు ఉండే చెట్టు ముంగట పెద్ద ఇల్లు ఉంటుంది, అందులో ఏంటి చిక్కి ఉంటుంది. నిక్కి చూస్తుంది, అమ్మో చిక్కికి ఇంత పెద్ద ఇల్లు ఎక్కడికించి వచ్చింది, ఎలా వచ్చింది, ఎలా అయినా చేసి వెళ్ళి అడగాలి అని అనుకొని వెళ్ళి చిక్కిని అడుగుతుంది. చిక్కి నీకు ఇంత పెద్ద ఇల్లు ఎలా వచ్చింది అంటే అప్పుడు చిక్కి చెప్తుంది. చిక్కి చాలా మంచిది, అమాయకత్వరాలు కదా. సో చెప్తుంది, నువ్వు బయట పడేశాక ఇలా దేవుడు మీదికించి శివుడు పార్వతి వెళ్ళారు, ఇలా చేశారు, ఇది అని అంతా చెప్పేస్తుంది. అప్పుడు నిక్కి కూడా చాలా కన్నింగ్ అన్నమాట. నా కాలు కూడా విరగొట్టుకొని నేను ఏడుస్తూ పడిపోతాను, నాకు కూడా చాలా ఇంతకన్నా పెద్ద ఇల్లు ఇవ్వమని అడుగుతాను అని చెప్పి అనుకొని తన బాగున్న కాలుని కాస్త విరగొట్టుకొని అదే చెట్టు కింద పడిపోతుంది. వాటి పిల్లలతో పడిపోతే అప్పుడు మళ్ళీ శివుడు పార్వతి అలా వెళ్తుంటే చూసి వచ్చి ఏమైంది అని అంటే నా కాళ్ళు చేతులు విరగొట్టి నా ఫ్రెండ్ ఇక్కడ పడేసింది అని చెప్పి అబద్ధం చెప్తుంది. దేవుని ముందు ఎవరైనా అబద్ధం చెప్తారా? అది కరెక్ట్ కాదు కదా. దేవునికి అన్నీ తెలుగు, దేవుడు సర్వంతర్యామి కాబట్టి దేవుడు ఓకే మంచిది అని చెప్పి అక్కడ 3 హోల్స్ ఉన్నాయి, అందులో ఫింగర్ పెట్టు, నీకు కావాల్సినవి వస్తాయి అని చెప్పగానే వెళ్ళిపోతారు. శివుడు పార్వతి వెళ్ళిపోతారు. అప్పుడు నిక్కి సేమ్ ఇది కూడా 3 హోల్స్ ఉంటాయి. ఫస్ట్ హోల్లో ఫింగర్ పెట్టగానే చీమలు కరుస్తాయి. సెకండ్ హోల్లో ఫింగర్ పెట్టగానే ఇంకా పెద్ద గండు చీమలు కరుస్తాయి. ఇంకా థర్డ్ హోల్లో ఫింగర్ పెట్టగానే ఇంకా వేరే పెద్ద చీమలు దాన్ని కరుస్తాయి. సో ఆ బాధ తట్టుకోలేక ఇంకా నిక్కి ఏడుస్తూ ఉంటే చిక్కి మీదికెంచి చూసి వచ్చి అది ఏంటి నిక్కి, నేను నీలా చేస్తా అనుకున్నావా, నేను ఎప్పుడు నీలా చెయ్యను, ఇంత పెద్ద ఇల్లు ఉంది, ఇందులో నేను నా పిల్లలే ఉంటామా, నువ్వు నీ పిల్లలు కూడా హ్యాపీగా ఉండొచ్చు అని దాన్ని తీసుకెళ్ళి దాని కాలుకి ట్రీట్మెంట్ చేసి మంచిగా జాగ్రత్తగా చూసుకొని వాళ్ళ ఇంట్లో ఉంచుకుంటాయి. ఈ విధంగా నిక్కి తన గుణాన్ని చేంజ్ చేసుకుంటుంది. అంటే ఎప్పుడైనా సరే మనకే కావాలి, మనకే ఉండాలి, ఫ్రెండ్స్ ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అయినా సరే వాళ్ళకి ఇవ్వద్దు అని అనుకునే వాళ్ళకి ఇది ఒక నీతి. సో మనం ఎప్పుడు ఏది ఇస్తామో అప్పుడు అది మనకు వస్తుంది. అలాగే ఎందుకు అంటే చిక్కి చాలా అమాయకత్వరాలు, అందరినీ నమ్మింది, అందరితో హ్యాపీగా ఉంది కాబట్టి దానికి అంత మంచి హ్యాపీ లైఫ్ వచ్చింది. నిక్కి అలా కాదు, స్వార్థంతో బిహేవ్ చేసింది కాబట్టి దేవుడు కూడా అలా చూశాడు. అందుకే పిల్లలు ఎప్పుడు స్వార్థంతో ఉండకండి, ఎప్పుడు చాలా హ్యాపీగా అందరితోటి చాలా సంతోషంగా ఉండండి. ఎప్పుడైనా సరే కన్నింగ్ లాగా బిహేవ్ చేయకండి, ఓకేనా. సో ఈ కథలోని 2 బర్డ్స్ లాస్ట్కు ఆ పెద్ద బిల్డింగ్లో చాలా హ్యాపీగా ఫుడ్ తింటూ చాలా హ్యాపీగా ఫ్రెండ్లీగా ఉంటాయి. ఓకేనా, నచ్చిందా స్టోరీ? థ్యాంక్ యూ సో మచ్.